హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాయుడు రీల్స్. మీకోసం ఈ కొత్త వీడియో. మొన్న మేము ఒరిస్సా వెళ్ళేటప్పుడు ఒరిస్సా ల్యాండ్స్ కొనడానికి మనకి ఏ రకమైన రేట్లు ఉన్నాయో తెలుసుకోవడానికి వెళ్ళాను. సో జైపూర్లో 6 నుండి 10 కిలోమీటర్ దూరంలో మనకి ఎలా ఉన్నాయో నార్మల్గా అటువైపు కూడా అవే రేట్లు ఉన్నాయి. చూశారు కదా, ఈ మీడియేటర్ ద్వారా మనం వెళ్ళాం. ఈయన శుభ్రంగా తెలుగు మాట్లాడతాడు, ఇబ్బంది ఏం లేదు. ఒడియా వచ్చు, తెలుగు వచ్చు అనమాట. అదే తిన్నుతోనే మేము వెళ్ళినప్పుడు చాలా క్లియర్గా చెప్పారన్నమాట. ఇదిగోండి, ఈ భూమి చుట్టూ మనం పల్లం చూసాం, అలాగే పామాయిల్ తోట చూసాం, అన్ని రకాలైన తోటలు కూడా చూపించడం జరిగిందనమాట. గుగ్గులం చెట్లు అయితే విశాలంగా ఏపుగా పెరుగుతున్నాయి. గుగ్గులం అనేది మీరు చూస్తున్నారో లేదో నాకు తెలియదు. గుగ్గులపు చెట్లే. ఇది ఒక తోట అన్నట్టు. ఈ తోట 25 లక్షలు చెప్తున్న ఎకరా. ఓకే, విన్నారు కదా. మన సైడ్ ఏ రకంగా ఉందో ఇక్కడ కూడా అదే రకంగా చెప్పారన్నమాట. ఇప్పుడు మనం వెళ్తుంది ఒక మట్టి రోడ్లో కొద్దిగా వరి పండిస్తున్నమాట పల్లం. ఆ పల్లానికి మనం తీసుకెళ్ళారు. సో అది 10 ఎకరాలు. జనరల్గా అయితే ఆ 10 ఎకరాలు ఎకరా 13 లక్షలు చెప్పారన్నమాట. సో మన సైడు కూడా ఇదే రేట్లో దొరుకుతాయి కదా అనే మాట నేను చెప్పాను. ఇక్కడే కాదు, మా సైడ్ కూడా ఈ రేట్లలో దొరుకుతాయి. మరి మేము ఇంత దూరం వచ్చి ఇక్కడే ఎందుకు కొనాలి, మా సైడ్ కొనుక్కోవచ్చు కదా అని చెప్పేసి నేను చెప్పాను. ఆయన రీజన్ ఏం చెప్పాడంటే, ఇది జైపూర్కి 10 కిలోమీటర్ దగ్గరలో ఉంది కాబట్టి ఈ రేట్లు ఉన్నాయి. అయితే వరి అయితే బీభత్సంగా పండుద్ది. ఈ వేసవిలో కూడా ఇంత పచ్చగా ఉందంటే మీరు అర్థం చేసుకోవచ్చు దీని పక్క ఎంత వాటర్ పుష్కలంగా దొరుకుతుందో. అయితే ఒక ప్రత్యేకత ఉంది. మన వరి మనకి 2 అడుగులు నుండి మనకి మన నడుము వరకు పెరుగుద్ది మన వరి, అంతే కదా, పొడుగు పెరుగుద్ది. కానీ ఇవి 2 జానలు కూడా ఉండదన్నమాట ఎత్తు. ఆ ఎత్తులోనే మనకి వరి మొత్తం పండేస్తుంది. అసలు ధాన్యమే పండేస్తుంది. ఇది మరి కొత్త వెరైటీ ఏంటో నాకు తెలియదు. జైపూర్ ఎక్కడ చూసినా కానీ ఈ మూడో పంట రెండో పంట ఈ రకంగానే ఉంది. మనకి కరెక్ట్ కాలు ఎత్తు కూడా రావట్లేదు, పండేస్తూ ఉందన్నమాట. ఇది ఒక ప్రత్యేకమైన వరి పంటనే, లేదా ఇటువైపు వాడే వరి అనేది అనుకోవచ్చు అన్నట్టు. చాలా ప్రత్యేకంగా ఉంది. అలాగా ఆ ఏరియా మొత్తం చూపిస్తున్నమాట. ఎక్కడి నుండి ఎక్క వరకు అద్దులు కూడా ఆయన చెప్పడం జరిగింది. ల్యాండ్ అయితే పల్లం అయితే బాగుంది. 13 లక్షలు చెప్పారన్నమాట. ఏమైనా తగ్గొచ్చు. అయితే ఏదైనా కానీ ఒకటే ఓనరు ముందు చూపించిన వీటికి ఈ వీటికి నెక్స్ట్ ఇంకో వీటి చూపించారన్నమాట. అన్ని వీటికి కూడా ఒకటే ఓనరు. అయితే ఇక్కడి నుండి మనం ఈ వరి చాలా నచ్చిన వాళ్ళు కాల్ చేయొచ్చు. ఇక్కడ మనం పామాయిల్ తోటకి వెళ్దాం. ఇదే పామాయిల్ తోట లోనికి మనం వెళ్ళేట్లయితే ఇది 18 లక్షలు చెప్తూ ఉన్నారు. అయితే ఏమైనా తగ్గొచ్చు అనమాట. ఇదైతే నాకైతే నచ్చలేదు. బట్ ఎందుకు నచ్చలేదు అంటే, పామాయిల్ ఆల్రెడీ మొత్తం దాని యొక్క పంట మొత్తం అయిపోయింది. ఓన్లీ ఇప్పుడు ల్యాండ్ కొన్నట్టే నా దృష్టిలో. ఎందుకంటే ఆల్రెడీ 10-15 ఏళ్ళు పంట తీసాక ఇంకేముంటుంది అక్కడ, ముదారు చెట్లే ఉన్నాయి. కాబట్టి ఇది నాకు నచ్చలేదనమాట. భూమి వైడ్ 18 లక్షలు అంటే వేస్ట్ కదా. ఒకవేళ పంట ఉందనుకోండి, కొన్నా కానీ ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే సంవత్సరం పంట వస్తుంది, ఆల్రెడీ రెడీగా ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. కానీ మొత్తం నా దృష్టిలో అయితే పంట మొత్తం తీసాడు. ఇప్పుడు అది ముజ్జుతో సమానం. అయినప్పటికీ వీడు 18 లక్షలు చెప్పడంలో అర్థం లేదు. మేము కూడా అదే మాట అడిగాం. బాబు, ఇది ఆల్రెడీ ముదర తోట, ఏదైనా ఇచ్చేది ఉంటే తక్కువలో రేట్లు చెప్తే మనం పెట్టగలం. నువ్వు మా సైడ్ రేట్లు పెట్టినట్లయితే మేము ఇక్కడ కొనవలసిన అవసరం మాకు లేదు. ఇలా మా కస్టమర్స్ అందరినీ ఇక్కడ తీసుకొచ్చి బ్లేమ్ చేయడం జరుగుతూ ఉందన్నమాట. మంచి ప్లేస్లు ఉన్నాయి రండి అంటారు. మా వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి మరీ వచ్చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మాకు రీజనబుల్గా 6, 5 ఆ రేంజ్లో చూపిస్తే మేము చూస్తామని చెప్పేసాం అనమాట ఆయనకి. సో ఈ రకంగా ఈయనతో ప్రయాణం అనేది జైపూర్ అంతా చేయడం జరిగింది. కాబట్టి నేను వెళ్తున్నాను జైపూరు,
నేనే చూస్తున్నాను నేరుగా, మీరు వీడియోలో చూడొచ్చు నన్ను. ఎందుకంటే నేను తీసిన వీడియో కాబట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది. కాబట్టి నేను వెళ్తే ఎత్తు పొలాలన్నీ కూడా, లోపాలన్నీ కూడా నేను చెప్పడం జరుగుతుంది ప్రతి వీడియోలో. అదే బాగుందంటే బాగుంది, బాగలేదంటే బాగలేదు. సో కొనిపించేవారు ఎవరైనా కానీ బాగుంది అని చెప్పడం అనేది చాలా సామాన్య విషయం. నాకు అట్లా వద్దు. మన సైడ్ నుండి వెళ్ళి ప్రత్యేకంగా ల్యాండ్ కోసం ఇంత దూరం ప్రయాణించి అక్కడ మోసపోవడం అనేది నాకు నచ్చట్లేదు అనమాట. సో ఇంత దూరం వెళ్ళి కూడా మనిషి సాటిస్ఫై అయినప్పుడు అక్కడ వెళ్ళి కొనడం ఎందుకు? మన దగ్గర అక్కడ 10 ఎకరాలు వస్తే ఇక్కడ 2 ఎకరాలు కొనుక్కోవడం వస్తాం కదా. చూశారు కదా. భూమి అయితే చాలా నీట్‌గా చాలా బాగుంది. వాటర్ సోర్స్ చుట్టూ ఉంది, నది. ఇబ్బంది లేదు, వాటర్కి అయితే ఈ భూమికి ఇబ్బంది లేదు. మనకేమైనా తగ్గిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. 18 చెప్తే 7కో 6కో అట్లా మనం మాట్లాడాం. సో ఆ రకమైన రేటుకి ఈయన వచ్చినట్లయితే మనం ఏదైనా కస్టమర్కి పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. మీరేమంటారో మీరు చూస్తూ ఉన్నారు కదా. మీరు ఏమైనా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే జైపూర్కి 10 కిలోమీటర్ దూరంలో కాబట్టి ఆ రేట్లు ఉంటాయని, నార్మల్గా సిటీ దగ్గర కాబట్టి ఆ మాత్రం ఉంటాయని అనుకుంటే మీరు కాల్ చేయవచ్చు. లేదంటే నా దృష్టిలో అయితే ఇది కొనడం అనేది వేస్ట్ అనమాట. అది కూడా తార్ రోడ్డే. ఈ తోటకి 2 వైపులు కూడా తార్ రోడ్డే ఉంది. సో ఆ రోడ్నే తను చూపిస్తున్నాడు అనమాట. ఆ రోడ్లో ఫ్యాక్టరీస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే అది కూడా మనం చూసాం కాబట్టి మీకు చెప్తున్నా. ఇది 3 ఎకరాలు అనమాట. అలాగా ఈ 3 ఎకరాల్లో ఫ్యాక్టరీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అవతల వైపుగా సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, అది సూట్ చేయలేదు వేగంగా వెళ్ళడం వల్ల. సో ఇది ఇలాగ రోడ్డు పాయింట్ 3 ఎకరాలు అనమాట. సరే హై అండ్ చెప్పేస్తాడు కాస్ట్ కూడా. కాబట్టి ఇలాంటి ప్లేస్లు అనేవి చూపించడం జరిగింది. ఇది ఎండింగ్ ఆ 3 ఎకరాలకి. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, జైపూర్ మీద ఐడియా ఉన్నవాళ్ళు మాత్రమే, ఈ భూముల మీద ఐడియా ఉన్న వాళ్ళు మాత్రం ఆ రేట్లు ఉంటాయంత మాత్రమే కాల్ చేయండి. లేదు ఇంకా మనకి తక్కువలో కావాలంటే వెయిట్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా నా కస్టమర్స్ని, నన్ను నమ్మి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాను. ఎందుకంటే న్యాయం చేస్తానంటే నేనే వెళ్ళి విజిట్ చేస్తున్నాను కాబట్టి ఎత్తుపల్లాలు అన్నీ తెలుస్తాయి, లోపాలు తెలుస్తాయి. నా వీడియో చేసిన వాళ్ళకి ఫస్ట్ లోపం ఏంటి అనేది ముందు చెప్తాను అనమాట. సో అది కొనవచ్చా కొనకూడదని పక్కా చెప్పేస్తాను. సో ఇదైతే నాకు రేట్లు నచ్చలేదు, పక్కా చెప్తున్నాను. ఎందుకంటే మన సైడ్ కూడా నార్మల్గా ఇదే రేట్లు ఉంటాయి. అదే నది చూపిస్తాను అనమాట. ఇప్పుడు మనం తిరిగిన పొలాలకి ఏ రకంగా వాటర్ వెళ్తుంది, ఎంత వాటర్ సోర్స్ ఉందనేది చూపించడం జరిగింది. ఇదన్నీ కూడా నేను చూశాను. అయితే వాటర్ అయితే పక్కా ఉంది. చూస్తున్నారు కదా ఎంతలాగా ఒక పలకలాగా మనకి పంటని పండిస్తున్నారు. హైట్ పెరగదు వరి. సో చాలా బాగుంది పంటలకైతే. వరి పంటలకైతే ఏమి, రోడ్డులో వేయడేమి, అన్ని రకాలుగా బాగుంది. ఒక రేటు మాత్రం హై అండ్ చెప్తా ఉన్నారన్నమాట. సో అదైతే నేను వేస్ట్ అని నేను అంటున్నా. థ్యాంక్ యూ వాచింగ్.